రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్‌ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్‌ను సొంతం చేసుకోండి. అయితే మీరు వివేకానంద గురించి మాట్లాడుకున్నాం మనం. తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. యువత అనగానే. ఆయన మెంటల్ ఫిట్‌నెస్, ఫిజికల్ ఫిట్‌నెస్ శారీరకంగాను, మానసికంగాను మనం దృఢంగా ఉండాలి అంటారు గదా! మీరు మీ మీ ప్రయాణంలో మీ బాల్యం నుంచి, యవ్వనం నుంచి మీ ప్రయాణంలో మానసికమైన ప్రయాణం కోసం మీరు పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని ఆశ్రయించారు, గురువుల్ని ఆశ్రయించారు. శారీరకమైన దృఢత్వానికి మీరేం జేశారు? మాకు చిన్నతనంలో ఆటలాడుకోవడానికి చాలా విశేషమైన అవకాశం ఉండేదండి. పాఠశాలలో చూస్తే చాలా పెద్ద క్రీడా ప్రాంగణం. నాకు బాగా జ్ఞాపకం. మా చిన్నతనంలో మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ఆయన తరచుగా ఓ మాట అనేవారు. "ఒరేయ్! ఆట ఆడుకునేటప్పుడు ఇక్కడ నిలబడి ఔట్, నాట్ ఔట్ అని అరిస్తే అంత దూరం వినపడాలిరా. అలా అరిచి మాట్లాడితే రేపొద్దున్న సభలో 2 గంటలు మాట్లాడినా మధ్యలో మంచినీళ్ళు తాగవురా" అనేవారు. ఆయన ఎందుకనేవారు? ఆయన ఏది దృష్టిలో పెట్టుకున్నారో, ఏ భవిష్యత్తు దర్శనం చేశారో నాకు తెలీదు కానండి. అట్లా హాయిగా ఆడుకునేవాళ్ళం. అంత సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలు మాకు ప్రత్యేకంగా వ్యాయామము అన్న అవసరం లేకుండానే ఎంతో సంతోషంగా శరీరానికి ఒక రకమైన బలాన్ని ఇవ్వడంలో చక్కగా 4 చోట్లకి ప్రయాణం చేయడానికి, ఓ 2 గంటలు కూర్చుని మాట్లాడడానికి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించాయి. అయితే వయస్సుతో పాటు కాలక్రమంలో శరీరం శిథిలమవుతుందనుకోండి. ఇప్పుడు నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులొచ్చాయి. అవి కాలంలో రావలసిందే. అదో ఆభరణం కాలంలో రాకపోతే ఆశ్చర్యం గానీ, వస్తే ఆశ్చర్యం లేదు. అవును. కళ్ళజోడొచ్చింది. కానీ ఇంతకాలం నుంచి శరీరం సహకరించింది అంటే దానికి మేము ఆడుకున్న ఆటలు ప్రధానమైన కారణం. పిల్లలకి శరీర నిర్మాణంలో క్రీడలనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకోటుండదు. అంటే పిల్లలను, యువతని తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన బాధ్యత మీరు తీసుకున్నారు. ప్రభుత్వం గూడా మీకు చాలా గౌరవంగా, ఎంతో ప్రేమగా, వినయంగా మీకది అప్పజెప్పింది. అవును. అయితే మీరు చదువుకున్న కాలానికి కాలం మారుతోంది. విద్యా విధానం గూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు గదా! ఈ ఆటల పట్ల ఎంతసేపటి చదువు, చదువు, చదువు లేదా ఎంసెట్టు లేదా సాఫ్ట్‌వేరు ఈ మాటలే వినిపిస్తున్నాయి తప్పితే చదువు, జ్ఞానము, సంగీతము, కళలు, ఈ ఆల్ రౌండ్ డెవలప్‌మెంటు, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణము ఇవన్నీ గూడా దూరమవుతూ మీరంటే ఆటలు దూరమైనయి. చాలా దూరమవుతున్నాయి గదా! సో, యువత బాగా తయారవ్వాలి, బాల్యంలో మంచి ఒక పరిణామం ఏర్పడాలి అంటే ఆటలు చాలా ముఖ్యమైన కళలు ముఖ్యం గదా! ఈ వాతావరణం ముఖ్యమవుతున్న కాలంలో మీరు ప్రభుత్వానికి గానీ, విద్యాశాఖలకు గానీ మీరేమన్నా సూచిస్తారా? దాన్ని ఎలా తీసుకెళ్తారు? నేను పిల్లలకైనా, ప్రభుత్వానికైనా, ఉపాధ్యాయులకైనా, పాఠశాలల యొక్క యాజమాన్యానికైనా చెప్పాలి అనుకునే విషయం ఒక్కటేనండి. అసలు ముందు శరీరం అన్నది దృఢంగా ఉండి, శరీరం సహకరిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. శరీరం దృఢంగా లేకపోతే అతను మానసికంగా ఎంత బలవంతుడైనా కార్యం చేయలేడు. మానసికంగా ఎంత ధైర్యం ఉన్నవాడైనా శరీరం సహకరించకపోయినా చేయలేడు. మనసుకి శిక్షణ ఉండాలి. మనసు ధైర్యంగా ఆటుపోట్లను ఎదుర్కోవాలి. శరీరం కార్యం చేయడానికి ఆరోగ్యవంతంగా సహకరించాలి. శరీరం సహకరించాలంటే 2 ఉండాలి. ఒకటి మంచి ఆహారం తినాలి. ఏదో రుచి కోసం కాదు. ఆహారం అనేది శరీర నిర్మాణానికి పనికొచ్చేదై ఉండాలి. అటువంటి ఆహారం తినడం మీద ఆభిముఖ్యం ఉండాలి. 2 వ్యాయామం లేకపోతే సంధిబంధాలు సడలిపోతాయి. అవి రేపొద్దున్న ఉపయోగపడవండి. ఓ 2 మైళ్ళు నడవవలసొస్తే నడవలేరు. ప్రయాణం చేయలేరు. ఎండలో నిలబడవలసొస్తే నిలబడలేరు. అట్లా ఉండకూడదు. శరీరం రాటు, పోటు తట్టుకుని సహకరించేదై ఉండాలి. అట్లా లేకపోతే వాడు ఎంత చదువుకోనివ్వండి. వాడు చాలా పెద్ద ఇంజినీర్ అయ్యాడండి. అయితే మాత్రం అతను ఎండలో ఒక అరగంట నించోలేకపోతే, ఓ 4 మైళ్ళ దూరం ఒక పూటంతా తిరగలేకపోతే, అతను ఎలా ఈ కార్యాన్ని సాధించగలుగుతాడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంత వృద్ధుడైపోయిన తర్వాత కూడా ప్రధానమంత్రి అడిగారు అని చెప్పి విమానం ఎక్కి చాలా తక్కువ ఎత్తులో గంగానది అవన్నీ పరివాహక ప్రాంతాలన్నీ పరిశీలించి ఆనకట్టల నిర్మాణానికి సూచనలు చేశారు. అంత నియమబద్ధంగా, అంత ఆరోగ్యంగా ఉండేవారు. దానికి పూర్వం ఉన్న పెద్దలందరూ పాటించిన ఆహారం, వ్యాయామం ఈ 2 చాలా అవసరం.
అవి ఎంత అవసరమో మానసికంగా మనిషి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరిగితే ఆశ్చర్యం ఏముంటుందండి? లోకంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు. చతికిల పడకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళాలి. దానికి పిల్లలకి మానసికంగా ఉత్సాహం కల్పించాలి. శారీరకంగా దృఢత్వం పొందడానికి ఆ అవకాశం కూడా కల్పించాలి. అంటే ప్రస్తుత విద్యా విధానంలో ఇంకొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్‌లో ఏసీ బస్సులు, ఏసీ రూములు అంతా ఏసీమయమై సుఖమయమైపోయిన ఏదో స్టార్ హోటల్స్ లాగా ఉన్న వాతావరణంలో మీరన్నట్టుగా ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి తిరిగి ఆ ప్రకృతికి ఫేస్ చేసి అన్నిటిని తట్టుకోగలిగే మానసికంగా, శారీరకంగా తట్టుకునే శక్తి ఒకప్పుడు ఉండేది. అవునండి. దానికి దూరం అవుతున్నారు కదా! అవును. సో మీరొక బాధ్యత గల ఒక కేబినెట్ మంత్రి హోదాలో మీరు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలకి అట్‌లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా గాని ఇవన్నీ అవసరం చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఒకప్పుడు వాతావరణానికి దగ్గర చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది కదా! మీరు చెప్పిన అవునండి. మాటలు బట్టి. అవునవును. అవును. సో ఇవి కూడా మీరు తెలియజేసే అవకాశం ఉందా? అయ్యో! తప్పకుండా. వారు నన్నంత ప్రేమగా మీరు మాకు సూచనలు చెయ్యండి అని అడిగినప్పుడు, ఇవి అవసరమో అని ఏది నేను నమ్మానో అది చెప్పడంలో తడబాటే ఉండదండి. తప్పకుండా చెప్తాను. అంటే తర్వాత మీకు ఇచ్చినది కూడా మీకు ఎంతో మీకు బాగా గో సంరక్షణ ఇష్టమైన అంశం. యువత అంటే మీకు చాలా ఇష్టము. మీకు చాలా ఎంతో ఇష్టమైంది అంశమే మీకొచ్చింది అనుకోకుండా. అవునండి. అవును. ఇది మీ మనసుకి ఇష్టమైన అంశం. చెప్పాలనుకున్న అంశానికి దానికి ఒక అధికారికమైన ముద్ర పడింది అంతే. అవును. అవును. కదా! అవును. సో అయితే మన ఈ పెంపకంలో యువతను బాల్యులను పిల్లల్ని తయారు చేసే క్రమంలో పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ కదా! అవును. అవును. అక్కడ కూడా ఇప్పుడు ఒకప్పుడు వాతావరణం లేదు కదా! లోపం జరుగుతోంది కదా! అవును. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి? అది తల్లిదండ్రులకి సహజంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే, పిల్లలలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించగలిగిన లక్షణం ఉంటుందండి. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అంత గొప్ప ప్రాజెక్టు బ్యారేజ్ కట్టారు. దానివల్ల లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. చిన్నతనంలో హోర్న వాన పడుతుంటే ఆయన అన్నగారితో కలిసి వీధిలో నడుస్తుంటే వర్షపు నీరు వస్తుంటే దాన్ని ఆయన పుల్ల ముక్క తీసుకుని చిన్న చిన్న కాలవలుగా కలిపి ఆ ప్రవాహాన్ని అంతటిని పెద్దది చేసి పల్లం వైపుగా నడిపించడం చూసి అన్నగారు వెళ్ళి తండ్రికి చెప్తే, వీడికి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, పల్లం వైపుకి నడిపించడం ఇష్టమని ఇరిగేషన్ వైపుకి చదివించారు. ఎంత ఉపయుక్తపడ్డాడు మహానుభావుడు. ఆయన్ని కాటన్ అంటే ఎవరో విదేశీయుడిగా చూడరు. ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు ఎన్ని విగ్రహాలు కనపడతాయో. ఆయనకి ఒకసారి తర్పణ ఇస్తుంటే ఋషి సమానంగా కాటనే విని ఆశ్చర్యపోయారు పడవలోంచి. అంత గౌరవిస్తారు. అంటే తల్లిదండ్రులు గుర్తించబట్టే కదా! రవీంద్రనాథ్ ఠాగూర్ గారిలో చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉందని దేవేంద్రనాథ్ ఠాగూర్ గుర్తించి కవిత్వం వ్రాయడానికి అవకాశం కల్పించబట్టి కదా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. తల్లిదండ్రులు ఎంతసేపు వీడు ఇదే కావాలి అన్న ఆలోచన కాకుండా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని గుర్తించగలిగితే ఓ చిట్టిబాబు గారు లాంటి వైణికుడు వస్తాడు, ఒక బాలమురళీకృష్ణ గారు లాంటి గానగంధర్వుడు వస్తాడు, ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు, అట్లాగే ఒక గొప్ప శిల్పి జక్కన లాంటి శిల్పి వస్తాడు. వాళ్ళకి అసలు అనేక విషయాలు పిల్లలకి చూపించి వాళ్ళ అనురక్తి దేని వైపు నిలబడుతోందో అటువైపు ప్రోత్సహిస్తే మళ్ళీ అన్ని రంగాల్లోనూ వృద్ధి ఉండాలి కదండి. ఇప్పుడు ఆంధ్రదేశం అంటే ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా గారు, కొప్పరపు కవులు వాళ్ళందరూ రాసిన గ్రంథాలు, ఆ పద్యాలు, పుస్తకాలు ఎంత చెప్పుకుంటాం. అట్లాంటి కవులు రావాలి, గాయకులు రావాలి, వైణికులు రావాలి, సంగీత విద్వాంసులు రావాలి, రచయితలు రావాలి. చిన్న కథలు తెలుగుదేశానికి పెద్ద ఆస్తి. ఆంధ్రదేశానికి చిన్న కథ అంటే అంత గొప్పది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు. చిన్న కథలు రాసేవాళ్ళు రావాలి. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించగలగడం తల్లిదండ్రులకే సాధ్యం. మొదట వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ వాతావరణం మారుతుంది, స్కూల్ వాతావరణం మారుతుంది, ఆటలు పోతున్నాయి, కళలు పోతున్నాయి, సంస్కృతి మిస్ అవుతున్నాం. అలాగే ఇంట్లో పెంపకంలో కూడా పిల్లల వైపు చూస్తూ తల్లిదండ్రులు వాళ్ళని గమనించటము, వాళ్ళ శ్రద్ధాశక్తులు, వాళ్ళకి ఏదిలో ఆసక్తి ఉంది, ఇందులో వీళ్ళు పైకి వస్తారనే ఆలోచనలు, ఇవన్నీ కూడా తగ్గిపోతున్న కాలంలో మనం ఉన్నాం కదా. సో మీ ఇదిలో
మీరు చేయగలిగినంత మీరు చేస్తారు. సహజంగా కూడా అటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ఇటుపక్క పిల్లల పెంపకము, ఇంకో పక్క పిల్లలు. ఈ ఈ మూడిటి మధ్య ఒక కలిస్తేనే అనుసంధానం బాగుంటుందండి. ఉండాలి కదా! కలిస్తేనే చాలా బాగుంటుంది. అది. ఎందుకనంటే ఈ రంగంలోకి వెడితే అతను అప్రయోజకుడైపోతాడు, అతను ఏమీ సాధించలేడు అన్న భావన పెట్టుకోక్కర్లేదు. సంగీతంలోకి వెళ్ళి కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో కూడా ఆర్థికంగా ఏమీ ఆర్జన ఉండదు అనుకోవడానికి కూడా వీల్లేదు. అందులోకి వెళ్ళి ఆర్థికంగా నిలదొక్కుని చక్కగా సంతోషంగా హాయిగా జీవనం గడిపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏ రంగానికి కూడా నిజంగా చెప్పాలంటేనండి, ఇందులోకి వెడితే ఆర్జన ఉండదన్న రంగం నాకు తెలిసి ఏవీ లేవు. మనిషి బాగా నిలదొక్కుని నైపుణ్యం సంపాదించాలి తప్ప ఒక వైణికుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు, ఒక గాయకుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు, ఒక విద్వాంసుడిగా, ఒక కవిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా ఎంత స్థానాన్నైనా పొందొచ్చు. అంటే మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏ పని చేసినా అందులో హైట్స్ చూడాలి, ఎక్సెల్ అవ్వాలి అనే ఒక పట్టుదల ఆ మనిషిలో ఉండాలి. పిల్లల్ని అది వాళ్ళలో ఉందన్నప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా అవసరం. చాలా ముఖ్యం. చాలా ముఖ్యం అండి. స్వామి వివేకానంద అన్నారు కదా, నాకు ఇల్లు ఊడ్చే ఉద్యోగం వస్తే ఎవరు ఊడ్చనంతగా ఇల్లు ఊడుస్తాను అన్నారు. అది 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 కావాలండి. అంత బాగా పిల్లలు ఏది బాగా చేస్తున్నారు, వాళ్ళ అనురక్తి ఎటువైపు ఉంది గుర్తించగలిగితే వాళ్ళు అందులో చాలా తేలిగ్గా అల్లుకుంటారు. భగవంతుడు అందరికీ అనేక రకాలైన ప్రజ్ఞ ఇస్తాడు. ఆ ప్రజ్ఞని చంపేయకుండా అది వృద్ధిలోకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు ఏ స్థాయికైనా వెడతారండి. అంటే ఎథిక్స్, వాల్యూస్ దీనికి అడ్వైజర్గా మీరు నియమించబడ్డారు. ఎథిక్స్, వాల్యూస్ పిల్లలకు బోధించడంతో పాటు తల్లిదండ్రులకు కూడా బోధించాల్సిన అవసరం ఉంది కదా, అదేమైనా చేపడతారు? ముఖ్యం ఒక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు అసలు. తప్పకుండా అది పిల్లలకి చెప్పేటప్పుడే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబుగా నేను చెప్తున్నది ఏదుందో అది తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న ప్రార్థనే. పిల్లల విషయంలో వాళ్ళకి దేని మీద అనురక్తి ఉందో దాన్ని గమనించండి. ఆ అనురక్తి వైపుకి వాళ్ళని నడిపించడం చాలా తేలిక. అట్లా నడిపిస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. బాబుగారు చిన్నప్పుడు బొగ్గట్టుకుని బొమ్మలు గీస్తే వాళ్ళ అమ్మగారు ప్రోత్సహిస్తే కదూ అంత గొప్ప చిత్రకారుడు అయ్యారు. ఎవరు దేనిలో ప్రఖ్యాతి వహించడానికి అవకాశం ఉందని అనుకుంటున్నారో దాన్ని ప్రోత్సహిస్తేనే వాడు ఆ రంగంలో నిలదొక్కుంటాడు. అంతేగాని ఎంతసేపు నువ్వు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని మోసపోసినట్టుగా కోరుకుంటే వివిధ రంగాలలో ప్రజ్ఞావంతులు ఎక్కడి నుంచి వస్తారండి? అంటే మీరు ఏర్పాటు చేసే సమావేశాలు కానీ, లేకపోతే వీటిల్లో క్లాసెస్లో కానీ తల్లిదండ్రులు కూడా మీరు ఆహ్వానించాలి కదా? అయ్యో, అనేక సందర్భాల్లో తల్లిదండ్రుల్ని కూడా కూర్చోపెట్టడం, తల్లిదండ్రులు ఉన్న సభలకి ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడడం కూడా ఉందండి. అట్లా కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళ యొక్క పాత్ర చాలా ప్రధానమైంది కదా, యువత బాల్యులు మంచి తయారవ్వాలంటే. వాళ్ళందరినీ కూడా మీ చేసే వర్క్షాపులు కానీ రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్లో వీళ్ళందరినీ తప్పనిసరిగా తీరాలి, కలిపే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అన్నారు. ఈ మాటలు వినటానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇవి చాలా బరువుగాను, పెద్దగాను, సత్య దూరంగాను అనిపిస్తున్న మాటలు కదా. విలువలు ఏమంటున్నారు, ఎథిక్స్ అమ్ము అది అంటున్నారు. ఇది ఛాలెంజ్గా లేదా? దీన్ని మనం మళ్ళీ సొంతం చేసుకుంటాం? లేదండి, నిజానికి ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా ఒక్కటే ధర్మం, పశుధర్మం అంతే. దానికి నీతి పాటించాలి, నియమం పాటించాలి అని చెప్పలేరు. ఒక పెద్ద పులికి ఆకలేస్తే నిండు గర్భిణి అయి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని కూడా చెనకి తింటుంది. అది దాని ధర్మం. దానికి అహింస, దయ బోధించలేరు. మంచి గుణములన్నీ ఉండి తీరవలసింది ఎవరికి అంటే మనిషికి. మీరు ఒక్కటి ఆలోచించండి, నీతి అన్నది ఒక్కటి విడిచిపెట్టేస్తే ఎవరికీ భద్రత ఉండదు. ఎందుకనంటే ఏ క్షణాన ఎవరు ఎవరిని కాటేస్తారో, ఎవరు ఎవరిని మోసం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. అభద్రతాభావం అన్నది ఉండిపోయిన నాడు, శాంతి లేని నాడు ఎవరు ఎంత చదువుకున్నా, ఎవరు ఎంతంత పదవులలో ఉన్నా దాని వలన ఏది ప్రయోజనం? ఏదీ లేదు. తాను ప్రశాంతంగా ఉండవలసింది, అందరినీ ప్రశాంతంగా ఉంచవలసింది మనిషి ఒక్కడే. ఆ మనిషి
నీ జీవులు ప్రశాంతంగా ఉండేటట్టు చేయడం, నీతిని పాటించడం ద్వారానే. అది పాటించడం వల్ల అంత పెద్ద ప్రయోజనం ఉన్నప్పుడు అది బరువు అవ్వవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నా కూతురుంది. నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగాలి. వేరొకరి కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న భావన వారికి కలగాలి. అప్పుడు వారి కూతురి విషయంలో నేను మర్యాదగా ప్రవర్తించాలి. నా కూతురి విషయంలో వారు మర్యాదగా ప్రవర్తించాలి. ఎవరు మర్యాదగా ప్రవర్తించకపోయినా శాంతి లేదు. ఆ నియమపాలనం చేసి నీతిని పాటించవలసిన వాడు మనిషి ఒక్కడే. ఎందుకనంటే ఒక ప్రాణి వేరొక ప్రాణి యొక్క విభూతిని వాడుకోదు. మహా అయితే ఆహారం కోసం తింటుందంతే. ఏనుగు దంతం పెద్ద పులికి అక్కర్లేదు. ఏనుగు దంతంతో బొమ్మ చేసేవాడు మనిషి. నెమలి నాట్యం చూసి నాట్యం నేర్చుకునేవాడు మనిషి. గాడిద మీద బరువులు మోయించేవాడు మనిషి. గుర్రం ఎక్కి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేవాడు మనిషి. ఏ ప్రాణిలో ఏ విభూతి ఉంటే దాన్ని వాడుకునేవాడు మనిషి. అయినప్పుడు ఆ మనిషి తాను ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి, సమస్త జీవులను ప్రశాంతంగా ఉంచాలి. మనిషి కట్టు తప్పాడనుకోండి, అతని ఒక్కడితో పోదండి. ఏటికి వరదొస్తే ఒక ఊరికి ప్రమాదం, సముద్రానికి ఉప్పెనొస్తే పెను ప్రమాదం. అండ్ ఈ జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అని మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం కదా, దానికి మనిషి యొక్క మితిమీరిన స్వార్థము ఒక కారణం కదా. అందుకే ప్రతి విషయంలోనూ ఆ నీతి, స్వీయ నియంత్రణ చాలా అవసరం. సముద్రం నేను చిలీలి కట్ట దాటను అని ఓ నియమం పెట్టుకుని చేతకాని దానిలా కెరటం అక్కడ వరకు వచ్చి వెనక్కి ఎడుతోంది. సముద్రం నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, ఏడాదికి ఒక్క 2-3 రోజులు నా ఇష్టం వచ్చిన చోట ఊళ్ళోకి ఎడతానంటే, అన్నేళ్ల నుంచి అలా నియమానికి సముద్రం కట్టుబడి ఉన్నప్పుడు కట్టుబడ్డానికి మనిషికి ఎందుకు కష్టం? అంటే ఒక్క మనిషి తప్ప మిగతా ప్రకృతి జంతువులన్నీ కూడా సహజంగా ప్రవర్తిస్తున్నాయి, మనిషే మారిపోతున్నాడు కదా. అంత మారిపోవలసిన అవసరం లేదండి. అయితే అతి తెలివితేటలు కూడా మంచిది కాదు. కాలం మారుతోంది, మేము మారుతున్నాం అంటూ ఉంటారు. కాలం మారడం అంటే కాలానికి ప్రధానం సూర్యచంద్రులు. సూర్యుడు తూర్పును ఉదయించడం మానేశాడా, పశ్చిమాన్ని అస్తమించడం మానేశాడా? ఋతువులు 6 అలాగే ఏర్పడుతున్నాయి. శీతాకాలంలో చలేస్తోంది, హేమంత ఋతువులో మంచు పడుతోంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాలం ఎక్కడ మారింది? కాలం ఏం మారలేదు. మనం మారి కాలం మీద నెట్టేస్తున్నాం. మారింది మనిషి ఒక్కడే మారాడు. కానీ ఆ మారడం మంచిగా మారితే పర్వాలేదు. మంచిని వదిలిపెట్టి మారకూడని రీతిలో మారి దాన్ని కాలం మీదకో ఇతరుల మీదకో నెట్టేస్తే తర్వాత ఆఖరణ ముప్పుని మాత్రం మనిషే మొట్టమొదట భరించవలసి ఉంటుంది. ఇప్పుడు మన కరోనాలు కానీ ప్రకృతి వైపరీత్యాలని అటువంటివి మనిషిలో మనిషి దూరం అవుతున్న కాలంలోకి మనం వచ్చేసాం. ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అంటే పిల్లలకి ఈతకు చెప్పాలంటే మామూలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మరి మన మన పాఠ్యాంశాల్లో తగ్గిపోతున్నాయి కదా. ఒకటి పెద్ద బాల శిక్ష అవన్నీ ఉండేవి, శతకాలు ఉండేవి. మనం తెలుగు వరకు మనం మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే అవి కూడా విద్యా విధానంలో సిలబస్లో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవి తప్పకుండానండి. ఎందుకనంటే ఏదైనా ఒకటి జ్ఞాపకం ఉండాలి అంటే మీకు పద్యం కన్నా తేలిక మార్గం ఇంకోటి ఉండదు. ఛందోబద్ధమైన పద్యం 4 మాటలు చదివితే జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మీరు నైతిక విలువల గురించో లేకపోతే వాళ్ళు జీవితంలో పాటించవలసిన మౌలికమైన నీతి గురించో మీరు ఎంత ప్రసంగం చేసినా అప్పటికి వాళ్ళు పట్టుకున్న కాలక్రమంలో అది విస్మృతికి గురైపోతుంది. ఒక పద్యం అనుకోండి, వాళ్ళకి ధారణలో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు పద్యం స్ఫురణకొస్తుంది. పద్యం స్ఫురణకొస్తే అందులో ప్రతిపాదింపబడిన విషయం గుర్తొచ్చి వాడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించుకుంటాడు. అందుకని అటువంటి పద్యాల సమాహారంగా కొంత పాఠ్యాంశంగా ఒక పాఠ్య ప్రణాళిక ఉండి తద్వారా ఈ నైతిక విలువలు పిల్లలు నేర్చుకోవడం అన్నదానికి అవకాశం కలిగితే బాగా స్పష్టత ఉంటుంది. పిల్లలు కూడా బాగా పట్టుకోగలుగుతారండి, వాళ్ళు ఊంచుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంటే ఇటువంటి విద్యా విధానం రావాల్సిన అవసరం ఉంది కదా, దాన్ని దూరం అవుతున్నాం కదా ప్రస్తుతం ఉన్న వాతావరణం. అది దిద్దుకోవడమేనండి. అదే దాన్ని దిద్దుకుని ఏది చేస్తే పిల్లలకి మంచి జరుగుతుందో అది చేస్తే సరిపోతుంది. తర్వాత గురు శిష్య పరంపర కూడా, గురు శిష్య సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి, ముఖ్యంగా పిల్లలకి, యూత్కి.
వాళ్ళకి ముఖ్యమైనవి కదా. ఇప్పుడు గురు శిష్య సంబంధాలు అంత ఆరోగ్యకరంగా లేవు. గురువు అనే మాట చాలా పెద్ద సుదూరంగా వినపడుతున్న మాట. మనకు పాఠాలు చెప్పే టీచర్లు కనిపిస్తున్నారు, లెక్చరర్స్ కనిపిస్తున్నారు, ప్రొఫెసర్స్ కనిపిస్తున్నారు గానీ, వాళ్ళని మార్గదర్శనం చేసే గురువు అనేవాడు పాఠాలు చెప్పిన వాళ్ళందరూ గురువులు అవ్వరు కదా. అవును. ఎవరైతే మార్గదర్శనం చేశాడో వాడు గురువు అవుతారు. మిగతా అంతా ఒక టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. గురువుల అవసరం ఈ జాతికి అవసరం ఉంది. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు, శిష్యుడు, విద్యార్థి, ఒక గురువు, ఒక విద్యార్థి మధ్య గురు శిష్య పరంపర సంబంధం చాలా గొప్పగా ఉండే కాలం నుంచి మనం వచ్చాం, ప్రయాణం చేశాం. ఇప్పుడు తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎలాగే సంబంధాలు కొంచెం తగ్గుతున్నాయో, గురు శిష్య సంబంధాలు కూడా మారుతున్న క్రమంలో ఉన్నాం గదా. మీ బాధ్యతలో గురు శిష్య సంబంధాలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పట్ల కూడా కృషి జరగాలి గదా. జరగాలి. ఎందుకనంటే పాఠం చెప్పడం వరకే నా కర్తవ్యం తప్ప నా వ్యక్తిగత జీవితం పిల్లల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఇది నేను కొత్తగా ఏదో చెప్తున్నది కాదు. చిన్న పిల్లల్ని పాఠశాలకు పంపిస్తారు. వాళ్ళు పాఠశాల నుంచి వచ్చేసి ఓ తువ్వాలో, ఓ పొడుగైన బట్టో, ఓ చీరలా చుట్టుకుని, ఓ శుద్ధముక్క కట్టుకుని పాఠశాలలో టీచర్ గారు పిల్లల్ని ఎలా పిలుస్తారో అలా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తూ ఆ టీచర్ని అనుకరిస్తారు. బోర్డు మీద రాస్తున్నట్టు, "హే సిట్ డౌన్, డోంట్ మేక్ నాయిస్" అని ఆ పిల్లలు ఎవరో ఉంటారు స్కూల్లో, "ఏ హంసిని, డోంట్ టాక్" అలా ఆ టీచర్లో పరకాయ ప్రవేశం చేసి వీళ్ళు టీచర్ని అనుకరిస్తూ ఇంట్లో టీచర్ ఆటను ఆడుకుంటారు. ఇంట్లో టీచర్ ఆట ఆడుకోని పిల్లలు నేను చూడాల. ప్రతి పిల్ల ఆడుతుంది. అంటే అంత తొందరగా చిన్నప్పటి నుంచి ప్రభావితం చేసేది ఎవరు అంటే పాఠం చెప్పేటటువంటి గురువు. గురువు వ్యక్తిగత జీవితం కూడా శిష్యుడి మీద అంత ప్రభావం చూపిస్తుంది. ఆయన నైతిక విలువలు, ఆయన మార్గదర్శనం చేసే విధానం, ఆయన ఉద్దాన పతనాలు ఎదుర్కొన్న తీరు, ఆయన ఎలా విలువలకు కట్టుబడతాడు అన్నది పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకని మనం ఏ వస్తువుని ముట్టుకుంటున్నాము అన్నదాన్ని బట్టి ముట్టుకుంటున్న వాడికి కూడా దానికి తగినటువంటి రీతిలో ఉండవలసిన అవసరం ఉంటుంది. అందుకని గురువులు కూడా పిల్లలు సక్రమంగా ప్రభావితులయ్యేటట్టుగా వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ పాటించడం అవసరమై ఉంటుందండి. అంటే మీరు ఇందాక అన్నారు, పిల్లల్లోని ప్రతిభని, పిల్లల్లోని ఆసక్తిని గమనించే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని వాచ్ చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభని గమనించి వాళ్ళు ఆ విధంగా అటువైపు తీసుకెళ్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎంచుకుని ఏ రంగమైనా కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. అలాగే గురువులు కూడా విద్యార్థిలోని ప్రతిభని గమనించి, ప్రోత్సహించి మార్గదర్శనం చేసేవాడు. గురువు యొక్క పాత్ర కూడా చాలా గొప్పది కదా. చాలా గొప్పదండి. సో తల్లిదండ్రులకి ఎలాగైతే పెంపకము ఎలాగైతే మనం అనుకున్నామో వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాలి, వాళ్ళకు కూడా మనం బోధించాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి అని అనుకుంటున్నాము. గురువులకు కూడా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితిలోకి వచ్చేసింది కదా ఇప్పుడు. అవి కూడా చేపడతారా మీరు? అది కూడా అంటే నాకు తెలిసినంత వరకు గురువులు క్రమశిక్షణాయుతంగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క కర్తవ్యత నిష్టని వాళ్ళు సమాజ నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నది వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం, ఇంత గొప్ప ప్రభావితం చేయగలిగిన స్థితిని పొంది ఉన్నామని సంతోషించి పునరంకితం కావడానికి వాళ్ళకి కూడా అవసరమే. వాళ్ళతో కూడా మాట్లాడడం అన్నది అవసరమై ఉంటుంది. వాళ్ళకి కూడా 4 మంచి మాటలు, అయ్యా మీ వల్ల ఇంత ప్రభావితులు అవుతారు అని చెప్పవలసి ఉంటుందండి. తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు అందరికీ మూకుమ్మడిగాను చెప్పాల్సిన అవసరం ఉంది, ఇండివిజువల్గాను చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుందండి. అయితే ఒకప్పుడు టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ వాళ్ళ కెమిస్ట్రీయో, ఎకనామిక్సో, హిస్టరీయో, ఇంగ్లీష్ ఆ పాఠాలు ఎంత అవసరమో చెప్తూ అనేక మిగతా అంశాలు, జనరల్ నాలెడ్జి, కళలు, సంస్కృతి, చరిత్ర మిగతా అంశాలు కూడా చెప్తూ విద్యార్థిని అద్భుతంగా తీర్చిదిద్దే వాతావరణం ఉండేది. నేను మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు కూడా తగ్గుతున్నారు కదా. సో మళ్ళీ ఆ పూర్వ సంస్కృతి మళ్ళీ గురు వస్తే అది చాలా గొప్పగా ఉంటుందండి. అదే ఆ బహుముఖ ప్రజ్ఞ. ఒక పాఠం చెప్తూ అనుషంగికంగా అనేక విషయాల్ని దాంట్లో ప్రతిపాదించడం చేత విద్యార్థి చాలా ప్రభావితులవుతాడు. అయితే దానికి ఏమవుతుంది అంటే ఉపాధ్యాయుడు నిరంతరం చదవవలసి ఉంటుంది. అనేక విషయాలు తాను తెలుసుకుని నిన్న చెప్పిన పాఠాన్ని ఇవాళ చెప్పవలసి వస్తే నేను ఇంకా అంతకన్నా అందంగా చెప్పడానికి నేను సిద్ధపడాలన్న ఉత్సాహం ఉండాలి. అన్నిటికన్నా అవసరం ఏమిటంటే
పాఠం చెప్పేటప్పుడే వాడికి ఆ వింటున్న పిల్లవాడికి క్రమశిక్షణ, తాను పొందుతున్న విద్య వలన సమాజ హితానికి ఉపయోగించాలి తప్ప అది స్వార్థానికి ఉపయోగించకూడదు అన్న ఒక పూనిక కలిగేటట్టుగా చెప్పవలసిన అవసరం ఉంటుందండి. అది చాలా అవసరం. ఎందుకనంటే మీరు చూడండి, ఒక్కొక్క తరగతి దాటుతూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతను ఒక పెద్ద పదవిని అధిష్ఠించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఇప్పుడు ఆ చదువు అన్నది ఒకటే మీరు ఇచ్చేసి పంపించేశారనుకోండి, అప్పుడు అతను దాన్ని సమాజహితానికి వాడచ్చు, స్వప్రయోజనానికి వాడుకోవచ్చు. అట్లా కాకుండా దీని వలన నీకు అనంత విభూతి కలుగుతోంది, అనంత శక్తి, సామాన్యమైన శక్తి కాదు. దీన్ని నువ్వు సమాజపరం చేయాలి తప్ప దీన్ని నువ్వు స్వార్థానికి వాడుకోకూడదు అన్న విషయం పాఠంతో పాటుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అది హెచ్చరికగా, అది ఉపదేశంగా తీసుకుంటాడు. చూడండి, ఏష ఉపదేశ ఏష ఆదేశ అన్నట్టు ఉపదేశం ఉండాలి, ఆదేశం ఉండాలి. అందులోని రెండు ఉండాలి. రెండు ఉంటే వాడికి జీర్ణం అవుతుంది. నువ్వు ఇంత గొప్ప వైద్యుడివి అయ్యావు, సమాజ హితం ప్రధానం తప్ప నీవు సంపాదించుకోవడం ప్రధాన ప్రయోజనం కాకూడదు. సంపాదించుకోవద్దని ఎవ్వరు అనరు, కానీ ప్రధాన ప్రయోజనం కాకూడదు. ఒక ఇంజనీర్కి అంతే, ఒక టీచర్కి అంతే, ఒక ఉద్యోగికి అంతే. ఎంత గొప్ప స్థితికి వెడుతున్నాడో అంతగా సమాజ హితాన్ని చూడడం అలవాటు కావాలి. ఆ కోణం రావాలండి. ఈ ప్రయాణంలో జాతి నిర్మాణంలో, సంస్కృతి యొక్క పరిరక్షణలో, వికాసంలో భాష యొక్క పాత్ర, ప్రభావం దాని చాలా పెద్దది, గొప్పది, ముఖ్యమైనది కదా. ఇప్పుడు మనకు తెలుగు భాష దూరం అవుతుంది. మన విద్యా విధానంలో అంతా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, తెలుగు దూరం అవుతుంది. సో తెలుగు భాషని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం చాలా ముఖ్యం కదా. అది కూడా చాలా బాధ్యతాయుతమైన అంశం కదా. దాన్ని ఎలా చూడాలి? అప్పుడు తెలుగుకి సంబంధించినంత వరకు ఏ నైతిక విలువలు, నీతి, నియమం, క్రమశిక్షణ ఇలాంటివి మీరు బోధించాలనుకుంటున్నారో అవి తెలుగులో చెప్పడం వల్లే బాగా మనిషిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అది మాతృభాష కదండి. ఇప్పుడు ఆంగ్ల భాష వద్దు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. కానీ రెండింటికి కూడా సమాన గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటటువంటిది భార్య, తెలుగు అన్నది తల్లి. ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, ఇంటికి వచ్చేటప్పటికి తల్లి, తన భార్య హాయిగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, సుఖంగా ఉంటాడు. నీకు తల్లా భార్య అంటే ఏం చెప్తాడు? తల్లి ఉండాలి, భార్య ఉండాలి. ఇద్దరూ అన్యోన్యం ఎంతో ప్రేమగా ఉన్నప్పుడే ఆయన సంతోషంగా ఉంటాడు. ఇంగ్లీష్ అన్నది తాను ఇంకా ఇంకా వృద్ధిలోకి రావడానికి, ఇంకా ఎక్కువ గ్రంథాలు చదువుకోవడానికి, తాను బాగా పరిఢవిల్లడానికి ఉపయోగపడాలి. తెలుగు అన్నది మౌలికంగా తను ఎక్కడ పుట్టాడు, ఆ సంస్కృతి ఏమిటి, ఆ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, తను ధరించడానికి, అందులో ఉన్న వాంగ్మయం, దానికి ఉన్న కళలు, వాటిని పోషించుకోవడానికి అది అవసరం. ఒక తెలుగువాడిగా పుట్టినవాడు తెలుగు సంస్కృతిని పోషించుకోవాలి. సంస్కృతి పోయిందనుకోండి అర్థమే లేదు, మూలమైపోయినట్టు. ఆ సంస్కృతిలో భాష భాగం కాదు, ప్రధానమైన భాగం కాదు. కాబట్టి తెలుగు అనేటటువంటిది ఈ నైతిక విలువల బోధనకి తెలుగులో ఉంటే పిల్లలకి తేలికగా అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు ఆంగ్ల భాషలో ఏదో వేమన శతకం చెప్పడం కన్నా, ఆంగ్ల భాషలో సుమతీ శతకం చెప్పడం కన్నా, సుమతీ శతకాన్ని తెలుగులో చెప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది. సుమతీ శతకం తెలుగులో చెప్పు, షేక్స్పియర్ గురించి ఇంగ్లీష్లో చెప్పు, ఎవరు కాదంటే సరిపోయింది. కబీర్ గురించి హిందీలో చెప్పు. అందుకని నీతి, నియమం ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో చెప్పడమే అందం. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సరే ఇంగ్లీష్ అవసరము, సమాజం, ఉద్యోగము అవసరం, ఎవరు కాదంటం లేదు. అదేం కొత్త విషయం ఏం కాదు. ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి కొత్తదేం కాదు. అవునండి, రేపల్లి రాధాకృష్ణ ఆయనకంటే ఎవరున్నారు గురువు? ఆయనకి ఎంత ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, చాలా భాషలు వచ్చు కదా. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేశాడు, ఆయనకి ఎన్ని భాషలు వచ్చు. అవునండి. ఎన్ని భాషలే నేర్చుకోవాలి, కానీ మన తల్లి భాషను కాపాడుకోవాలి. మీరు ఎథిక్స్ అవన్నీ బాగా చేరాలంటే మాతృభాష నుండి బాగా చేరతాయి. కాబట్టి కనీసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు కంపల్సరీగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఎథిక్స్, వాల్యూస్ బాగా చేరాలి అంటే తెలుగు మాతృభాష, ఏ భాష అయితే ఆ భాష, మన తెలుగు కాబట్టి తెలుగు తప్పనిసరిగా ఉండాలి అనేది మీరు చెప్పే అంశం. సో ఆ విధంగా కూడా మీ కృషి చేస్తారు, ప్రభుత్వానికి ఈ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రారంభం అన్నారు ఫిట్నెస్ గురించి, దృఢత్వం.
ఇప్పుడు మీరన్నారు నాకు ఒకప్పుడు బాగా ఉండేవాడిని. ఇప్పుడు కాస్త కళ్ళజోడు వచ్చింది. కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఇప్పుడు 60 దాటిన తర్వాత 50 60 దాటిన తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలకే కళ్ళజోడులు వచ్చేస్తున్నాయి. సో, కాబట్టి ఆరోగ్యం గూడా చాలా ఇంపార్టెంట్ గదా! సో, ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించటము, ఆహార నియమాలు ఇవి గూడా యువతని, బాల్యాన్ని శక్తివంతంగా నిర్మాణం చేయడంలో ఆరోగ్యం యొక్క పాత్ర చాలా ముఖ్యం గదా! వాటిని గూడా మీరు టచ్ చేస్తారా? ఖచ్చితంగానండి. అనుమానం లేకుండా. నేను పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో దీన్ని స్పృశించకుండా ఎప్పుడూ మాట్లాడను. ఎందుకనంటే అసలు మూలం శరీరమే గదండీ! శరీరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అందులో ఏది పడితే అది పడేస్తే అది ఆరోగ్యంగా ఉండమంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో ఏది వెళ్ళాలో అది వెడితేనే అది మీరు చేయవలసిన పనికి అనుగుణంగా మీకు సహకారం చేస్తుంది. కాబట్టి దాని విషయంలో పరాకు పనికిరాదు. 2 మీరొకటి గమనించండి. అనారోగ్యం తనంత తాను మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా వచ్చిందనుకోండి. అది వేరు. దానికి ఎవరిది తప్పు కాదు. ఆరోగ్యం మీద ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా పౌరులు ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండడం పట్ల జాగ్రత్త వహించడం అలవాటై జాతి గౌరవంగా ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుందనుకోండి. వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంత ఖర్చు తగ్గుతుందంటారు? ఒక్క డిస్పోజబుల్ నీడిల్ వాడాలి అంటే కొనాలి అంటే ఎంత అవుతుంది? ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ఆ రక్తం తీయాలి అంటే డిస్పోజబుల్ నీడిల్స్ వాడాలంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అది వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, అది ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ తను తినకూడనివి తినడం, తను త్రాగకూడనివి తాగడం, తను వ్యసనపరుడు కావడం, తను వ్యాయామం చేయకపోవడం, 4 అడుగులు నడవకపోవడం, వయస్సులో ఉండి 1 కిలోమీటర్ కూడా పరిగెత్తకపోవడం, అసలు సంధిబంధముల పట్ల జాగ్రత్త లేకపోవడం, దాని వలన అనారోగ్యం తెచ్చుకోవడం, వేలకి వేలు లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతూ ఉండడం, ఇదంతా నిరర్ధకమైన విషయం కదా. అది 2 మానసికంగా కూడా చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పిస్తుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కడికో ప్రవచనానికి వెళ్ళాలి. నేను ప్రవచనానికి వెళ్ళడం నా ఆరోగ్యం దాని మీద ఆధారపడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరూ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయగలరు. వినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అది మీరు చెప్పింది వాడు వినాలి కదా. అందుకని ఇది చాలా అవసరం అండి. చాలా చాలా ముఖ్యమైన విషయం అది. సో విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, క్రీడా శాఖ ఇన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి మీరు. అంత బాధ్యత గల పాత్రలోకి మీరు పోషించాల్సి వస్తుంది. అంటే నేను పోషించడం మీరంటే సలహా చెప్పడం వరకు మీ వరకు మీ మనసులో ఒక ప్రణాళిక అది అక్కడ వరకు. ఇవి అన్నీ కూడా విద్యార్థుల విషయంలో అత్యంత అవసరమైన విషయాలండి. నా వరకు నాకైతే విద్య నేర్పుట అన్న మాటలో పిల్లాడికి చదువు చెప్పడం, పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పడం ఒక్కటి కాదు అని నేను బాగా నమ్ముతాను. ఒక పిల్లవాడు శారీరకంగా పెరగడం, మానసికంగా పెరగడం, నీతి నియమాలు తెలిసి ఉండడం, భగవంతుడు వాడికి ఏ తెలివితేటలు ఇచ్చాడో ఆ తెలివితేటల్లో వాడు చాలా బాధ్యత కలిగిన పౌరుడు కావడం. విద్య, ఆరోగ్యము, క్రీడలు, కళలు, చరిత్ర, సంస్కృతి, మానసిక, శారీరక, సామాజిక అన్ని రకాల వైభవాన్ని వాడు పొందాలి. పొందితే అమ్మో, లేకపోతే తరం మారేటప్పటికీ దేశం ఇంకా ఉన్నతిని పొందాలి. కానీ దేశం పతనం వైపుకి వెడితే ఎక్కడో తేడా జరుగుతోంది, ఎక్కడో దోషం జరుగుతోందని గుర్తు కదండి. ఆ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది కదా. సో ఇన్ని శాఖల మధ్య సమన్వయం జరగాలి. ఉండాలి. అది మనం చేసేది కాదు. అన్ని సమన్వయాలు మనం చేయలేము. ప్రభుత్వం మనం ఎంతవరకు అంటే దీని అవసరాన్ని మనం నమ్మినది ఏదో అది త్రికరణ శుద్ధిగా చెప్పడం వరకు మన కర్తవ్యం. ఈ క్రమంలో ప్రభుత్వము, ప్రజలు ఇద్దరూ భాగస్వామ్యం ఇవ్వాలి కదా. కేవలం ప్రభుత్వం కాదు కదా, ప్రజలు అవ్వాలి కదా. ఇందులో సంకుచిత దృష్టి వదిలిపెట్టాలండి. ఎంత వదిలిపెట్టాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ ఏదో పదవిని ఆశించి వెళ్ళిపోయాడు, ఇలాంటి అక్కర్లేని ఆలోచనల కన్నా ఆయన వయసుని ఆయన దృష్టిలో పెట్టుకుని పిల్లలకి 4 మంచి మాటలు చెప్పడం కన్నా, నలుగురు పిల్లలకి నా జీవితం పనికొస్తే, నా శ్వాస పనికొస్తే అంతకన్నా నాకు సంతోషం ఏమిటని వెళ్ళాడని అర్థం చేసుకోగలిగిన విషయంగా ఇతరులు కూడా జాగ్రత్త పడాలి.
అందరూ సంకుచిత బుద్ధిని విడనాడి పిల్లల విషయంలో మాత్రం చేతులు కలిపి ఒకటిగా నిలబడితేనే జాతి నిర్మాణం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మనం తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము, గురువుల గురించి మాట్లాడుకున్నాము. ఒకప్పుడు మనకు అమ్మమ్మలు, బామ్మలు, పెద్దవాళ్ళు భారత, భాగవత, రామాయణ కథలు చెప్పేవాళ్ళు. అది కూడా మనం దూరం అవుతున్నాం కదా. సో వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి, తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని కూడా. అయ్యో, అసలు నిజానికి నా దృష్టిలో అయితే తాతగారి పక్క మనవడికి విశ్వవిద్యాలయం. అదే తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని వాణ్ణి గుండెల మీద జోకొడుతూ తాతగారు చెప్పినటువంటి కథలే ఉన్నాయో మనవడికి జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతాయి. ఆయన అనుభవజ్ఞుడు, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాడు. అటువంటి తాత పక్కన పడుకుని తాతగారు చెప్పిన మాటలు వినడం మనవడికి జీవితంలో గొప్ప అదృష్టం. తాతగారు చెప్పిన మాటలు వినాలి, తాతగారి పక్కన కూర్చోవాలి, నాయనమ్మ పక్కన కూర్చోవాలి. ఎందుకు వచ్చాయండి రామాయణ, భారత, భాగవతాలు? అవన్నీ ఏవో ఆ సంకుచితమైనవి అని అనుకోకూడదు. పొగట్టకి లొంగిపోయి ఎంత శక్తి ఉన్నవాడైనా శల్యుడు ఏమైపోయాడు? ఆనాడు భారతదేశంలో కృష్ణుడు ఎంత గొప్ప సారథో శల్యుడు అంత గొప్ప సారథి. కానీ పొగట్టలకి లొంగిపోయి చిట్ట చివరికి శల్య సారథ్యమన్న అప్రతిష్ట తెచ్చుకున్నాడు. నీకు ఎంత శక్తి ఉన్నా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే అలా అయిపోతావనడానికి ఇంకా శల్యుడి కన్నా ఉదాహరణ ఎవరుంటారు? ఎలా మహాభారతం పనికిరాని గ్రంథమైంది? ఏది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని అంత అందంగా చెప్పడంలో కృతకృత్యులం కావాలి. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించడంలో, ప్రతిదాన్ని తక్కువ చేయడంలో మనం గొప్పవాళ్ళం అయిపోతామా? అవం. సమస్యకు పరిష్కారం కావాలి, కానీ సమస్యను మళ్ళీ మాట్లాడాలి. పిల్లల విషయంలో పిల్లలకి ఏది చెప్పి ఎలా చెప్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారన్నది చాలా ప్రధానం. వాడు నీతి నియమాలు పాటించాలి. వాడు మంచి విద్యార్థిగా తయారైతే తల్లిదండ్రులకి బాసట, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచం ఎంత సంతోషిస్తుందండి ఒక్క వ్యక్తి అలాంటి వాడు తయారైతే. ఇక అలా కానీ ఒక రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కర్తవ్య దీక్షతో నడిపించగలిగితే, ప్రయత్నం చేస్తే, నా నమ్మకం ఏంటంటే పిల్లలు వింటారు. అది నా నమ్మకం. సో మీ జీవితాన్ని తరచు చూసుకుంటే నేను ఒక మంచి బాలుడుగా, మంచి యువకుడుగా, మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగుడుగా, మంచి శ్రోతగా, మంచి పాఠకుడుగా, మంచి ఉపన్యాసకుడుగా ఉండటం వల్ల నాకు ఇంత గుర్తింపు వచ్చింది అనే ఒక భావన మీకు కలుగుతుంటుంది. అంటే గుర్తింపు వచ్చింది అన్న భావన కన్నా నేను అనుకునే విషయం ఏమిటంటే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి కాలదోషం లేదన్నది నిరూపింపబడింది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారు అనేటప్పటికీ ఓ పంచి కట్టుకుని, ఓ ఉత్తరీయం వేసుకుని ఏదో రామాయణమో, భారతమో, భాగవతంలో చెప్తున్నటువంటి వ్యక్తి అని లోకంలో ఒక ముద్ర. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు వేసుకునేవాడిని. నేను ప్యాంటు చొక్కాతో ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాను అనుకోండి, చాలామంది నన్ను చూసి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామండి, మీరు ప్యాంటు చొక్కాతో ఉన్నారు ఇవాళ అంటారు. అంటే చాగంటి కోటేశ్వరరావు అంటే ఓ పంచె కట్టుకుంటాడు, రామాయణం చెప్తాడు. అంటే ఇవాళ రామాయణ, భారత, భాగవతాల ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందిన కారణం చేతనే నాకు గుర్తింపు వచ్చింది. నేను రామాయణము, మానవీయ సంబంధములు అని విశాఖపట్నంలో ప్రవచనం చేశానండి. భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి నేను మాట్లాడాను. రామాయణంలో ఎలా ప్రతిపాదించారన్నది చెప్పా. దాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ తర్వాత ఎంతమంది విడాకుల కోసమని చెప్పి న్యాయస్థానాల్లో దరఖాస్తులు చేసుకున్న దంపతులు కూడా తిరిగి కలుసుకున్నారు. విడాకులు తీసుకున్న వాళ్ళు కలుసుకున్నారు. అది గొప్ప ప్రభావం కదా. అంటే రామాయణానికి కాలదోషం లేదు కదా. అంటే ఆ మాటకి అంత గొప్ప కావ్యాన్ని నిర్మాణం చేశాడు. అది ప్రాతిపదిక ఉంటే కదా అసలు మనం మాట్లాడడం. అది ఎంత బాగా రాశారు, ఎంత గొప్ప విషయాలు అని నాకు ఆనందం కలుగుతుంది. అవి ఈ జన్మలో భగవంతుడు వాటిని ముట్టుకోవడానికి, వాటిని చదువుకోవడానికి, వాటి మీద అంత నమ్మకం కలగడానికి, అంత నమ్మకంతో చెప్పడానికి నాకు ఒక ధృతిని ఇచ్చాడని సంతోషిస్తూ ఉంటానండి. మీరు మీ జీవన విధానం అంతా మీకు తెలిసింది, మీ జీవితం మీకు తెలిసింది. అవును, మీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. అవును. కానీ నేను ఇటువంటి వాతావరణం నుంచి వచ్చిన వాడిని ఈరోజు మంత్రి హోదాతో ఒక పదవి నాకు అనౌన్స్ చేశారు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమనిపించింది సార్ ఫస్ట్ ఇది వినగానే? అయితే మీరు వేసిన ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న వేశారు నన్ను. ఇందులో నేను మీతో
ఏ అరమరిక లేకుండా ఒక విషయం ప్రస్తావిస్తాను. నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు నన్ను మొట్టమొదట అందరూ అడిగింది ఏమిటంటే, "మీరు దీన్ని తీసుకుంటున్నారా?" అని అడిగారు. నేను తీసుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, "మరి మీకు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేదు?" అని అడిగారు. ఇప్పుడు ఒకటి తీసుకోవడం, ఒకటి తీసుకోకపోవడం అన్నది కేవలం మన వ్యక్తిగత అభిప్రాయం ఒకదాని మీదే ఉండదండి. నేను ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకప్పుడు ఇలాగే సలహాదారు పదవి ఇచ్చారు. ఎంతో గౌరవంగా ఇచ్చారు. కానీ నేను అప్పుడు తీసుకోలేదు. కారణం ఏమిటంటే, నేను భారత ఆహార సంస్థలో ఇంకా పదవీ విరమణకి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో ఇంక నాకిప్పుడు మారి ఇంకొక చోటుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పదవీ విరమణ చేయడానికి కాగితాలు పెట్టుకోవడం ఇవి ఇబ్బందొచ్చేస్తుందని నేను ఆ సమయంలో వెళ్ళలేదు. వెళ్ళకుండా నేను ఉండిపోయాను. ఆ పదవి నాకు వద్దండి అని చెప్పేశాను. రెండవసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా ప్రకటించారు. ప్రకటిస్తే నేను అప్పుడు వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, అప్పటికి నాకు 7, 8 నెలల వరకు కూడా ఈ ఉపన్యాసాలకి నేను తేదీలు ఇచ్చేసి ఉన్నాను. అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమవుతుందంటేనండి 30 రోజులు అలా చెప్పే ఉంటాయి. అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పవలసినవి ఉన్నప్పుడు ఇంకా ఖాళీ ఉండదు. అప్పుడు నేను ఒక సమావేశం పెడితే వెళ్ళలేను. నాకే తెలుసు ఆ విషయం. నేను అది కూడా ఎక్కడో ఉంటాను. అనంతపూర్‌లో 4 రోజులుండి సమావేశాలు చెప్పి అక్కడి నుంచి బళ్ళారి వెళ్ళొచ్చు, లేకపోతే శ్రీకాకుళం వెళ్ళొచ్చు. ఈ పక్కనే వెళ్ళాలని నియమం ఏమి ఉండదు. అప్పుడు అకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి మీరు రండి అంటే నేను రాలేనండి అని చెప్పాలి. ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు ఆ పదవి? నేను వెళ్ళలేనన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు నన్ను అడిగింది ఏమిటి? సలహా చెప్పండి ఏదైనా అని అడిగారు. నేను ఏం చెప్పానంటే, దానికి నాకు పదవి వద్దండి. కారణం ఏమంటే, నేను ఇంత ఒత్తిడిలో ఉన్నాను, నేను రాలేను సమావేశాలకి. నా వలన నిజంగా మీకు ఏదైనా సలహా కావాలి అంటే పదవే అక్కర్లేదు, మీరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలిగింది అయితే చెప్తానండి అని చెప్పా. అట్లాగే నేను చెప్పిన ప్రవచనాలు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎన్నో సంవత్సరాలుగా వేస్తున్నారు. నేను ఎప్పుడు వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పినవి వాళ్ళకి ఇచ్చా. నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోను. అందుకని అప్పుడు ఆ పదవి తీసుకోలేదు. ఇప్పుడు పదవీ విరమణ చేసేసాను. ఇప్పుడు నాకు ఏదో కొన్ని ఉపన్యాసాలు నేను ఒప్పుకున్న ఉన్నాయి. కానీ నేను దీని గురించి ఒక స్పష్టత వచ్చి పిల్లలకి చెప్పడానికి నేను కాలాన్ని ప్రణాళిక చేసుకోవడానికి నాకు అవకాశం ఉన్నటువంటి సమయం. అందుకని ఇది అంగీకరించాను. కానీ యథార్థానికి నాకు ఈ స్థాయి కావాలి, ఆ స్థాయి కావాలని నేను అడగలేదు. బహుశः ఏ ప్రేమ చేతనో లేకపోతే ఈయనకి ఇచ్చిన కర్తవ్య నిర్వహణలో ఇది ఆయనకి సానుకూలం అవుతుంది అన్న ప్రేమ చేతనో వారు అట్లా ప్రకటించారు. దాన్ని నేను కూడా అంతే సహృదయంతో స్వీకరించా. కానీ నా ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. నేను పిల్లలకి ఉపయోగపడగలిగిన 4 మంచి మాటలు పిల్లలకి చెప్పగలిగిన నా వల్ల ఒక్క పిల్లవాడు తన మార్గాన్ని మార్చుకుని చెడు వైపుకు వెడుతున్న పిల్లవాడు ఇది చెడు వద్దు అని మారగలిగిన నీ దేశానికి గొప్ప సేవ చేసినట్లు భావిస్తా. ఎందుకనంటే మీరు ఆలోచించండి, ఒక్క పిల్లవాడు గాడి తప్పి ఒక తప్పు వైపుకు వెళ్ళిపోతే వాడు రేపొద్దున్న ఎంత పెద్ద నేరస్తుడవుతాడో, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అవుతాడో, వాడి వల్ల దేశానికే ఎంత అప్రతిష్ట వస్తుందో. నేను చెప్పిన మాటలు ఒక్క పిల్లాడినటువంటి మార్గం నుంచి తప్పించగలిగాయి అనుకోండి. మా అమ్మ 9 నెలలు కష్టపడి కని ప్రసవ వేదన పొంది నన్ను ప్రసవించినందుకు నా జన్మకి సార్థక్యం. ఒకటి మాత్రం నేను మనసు విప్పి త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను శర్మగారు మీకు, నేను బ్రతికినంత కాలం బ్రతకను. ఎందుకనంటే 65 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 65 ఏళ్ళు మాత్రం ఒక్కనాటికి బ్రతకను. నాకు ఎంతో ఓపిక ఉండే కాలం మహా అయితే ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళు. ఆ తర్వాత శరీరం శిథిలం అవడం అనేది సహజంగా ఉంటుంది. ఇంత ఓపిక కూడా ఉండదు. ఇంతకాలం నయా పైసా ఆశించకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. నా కోరిక ఏమిటంటే ప్రవచనాలు మానేస్తానని కాదు, కానీ 10 మంది పిల్లలకి నేను ఉపయోగపడగలిగితే, తల్లిదండ్రులకి, కుటుంబాలకి, ప్రభుత్వాలకి, దేశానికి నేను ఇంతకన్నా ఏ సేవ చెయ్యాలి? నాకు భగవంతుడు వాక్కునిచ్చాడు.
ఆ మంచి మాటలు నేను పిల్లలకి చెప్పి 10 మంది పిల్లల్ని బాగు చేయగలిగితే ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశమాత రుణం తీర్చుకోలేను కానీ ఆ తల్లి వీడు నా కడుపున ఈ దేశంలో పుట్టినందుకు వీడు త్రికరణ శుద్ధిగా భవిష్యత్ తరాల కోసం తాపత్రయపడ్డాడని భరతమాత సంతోషిస్తే నాకు చాలు. అదే 10,000. అదే 10,000. దాని కొరకు అంగీకరించాను కానండి. నిజానికి ఇతర విషయాలు వాళ్ళు ప్రేమతోటి గౌరవంతోటి ఇది బహుశः ఈయనకి ఉపయోగపడుతుందని కల్పించిన స్థానం అని నేను అనుకుంటున్నాను. దానివల్ల మీకు సహజంగా తీసుకున్నారు తప్ప దాన్ని. నేను ఎవ్వరిని ఇది ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదండి. అది కూడా కేంద్ర మంత్రి హేమరెడ్డి హోదా అన్నా కదా, దాన్ని సహజంగా తీసుకున్నారుగా, దానికే మీరు వేరే అది వస్తుందని ఇది తీసుకోలేదు. అదే. ఇది చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్నానంతే. వాళ్ళు ఏదో ఒక అవిభాజ్యం నిర్మాణం అని. ఏర్పరిచారని. అయితే మీ కార్యక్షేత్రము ఎలా ఉంటుంది? తర్వాత మీ ఇదే స్వేచ్ఛతో మీరు ప్రవచనాలు చెప్పటము, గో సంరక్షణ ఏం నడుస్తూనే అయ్యో, ఉంటాయి. అది ఇప్పుడు అకస్మాత్తుగా పూజ పూర్తయితే అక్షతలు నీళ్లు వదిలేసినట్టు వదిలేసేది కాదు కదండి. అది నా అవును. సప్తధాతువుల్లో జీర్ణం అయిపోయిన విషయం. అవును. అది నాకు ఎంతో సంతోషకరం. అది నేను వదిలిపెట్టేయలేను. నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేసేది కూడా ఒకటే. నేను ఒక ప్రవచనం చేసేటప్పుడు నా దృష్టి అన్య విషయాల వైపుకి వెళ్ళదు. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు వెళ్ళొచ్చేమో, జపం చేసుకునేటప్పుడు వెళ్ళొచ్చేమో, ప్రవచనం చేసేటప్పుడు కుదరదు. ప్రవచనం చేసేటప్పుడు దాని మీదే ఉంటుంది దృష్టి. అంటే ప్రవచనం చేసేటప్పుడు నేను వెళ్ళిపోగలిగితే భగవంతుని వైపే దృష్టి పెట్టి వెళ్ళిపోతానని నాకు ఒక పెద్ద ఆశ. అలాంటిది నేను ప్రవచనాలు వదిలేస్తానని ఎలా అనుకుంటాం? వదలలేను. కానీ నేననేది ఏంటంటే ప్రవచనానికి విద్యార్థులకి సంబంధం లేదని అనుకోకూడదు. నేను మొన్న విశాఖపట్నంలో ప్రవచనానికి వెళుతుంటే బోలెంతమంది పిల్లలు ఉన్నారు. నేను ఎందుకో వచ్చారు లా ఉందనుకుని సభలోకి వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా సభలోకి వెళుతుంటే పిల్లలు అందరూ ఉన్నారు. నేను అందులో ఒక అమ్మాయిని పిలిచి అడిగా, అమ్మాయి ఏమి నువ్వు వచ్చావు అని అడిగాను. అడిగితే ఆ పిల్లంది, మాకు ఇది ఆధ్యాత్మిక ప్రవచనంలా అనిపించదండి, మాకు ఇందులో మేము పాటించవలసిన విషయాలు అనేకం అర్థమవుతున్నాయి. రాటు పోటు తట్టుకుని నిలబడ్డం అంటే ఏమిటన్నది మేము రాముడి గురించి మీరు చెప్తున్నప్పుడు వింటున్నాం. ఏ వయసు అమ్మాయి సార్ అప్పుడు? ఆ అమ్మాయి ఆ పక్కనే గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉన్నది, 20 అందులో చదువుకుంటున్నటువంటి పిల్ల. అదే. అంటే ప్రవచనంలోనే అంతర్భాగంగా వాళ్ళు ఏరుకోగలుగుతున్నారు. అవును. ఎవరికి కావలసింది వాళ్ళు ఏరుకుంటున్నారు. అప్పుడు ప్రవచనం మాత్రం పిల్లలకి పనికొచ్చేది కాదని ఎలా అనగలరు? దానికి వచనమే వయసు ప్రవచనం పరిమితి అవుతుంది, అంతే కదా. కదా. అందుకని చెప్పి అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. కానీ కేవలం పిల్లల కోసమని ప్రభుత్వ పరంగా నాకున్న ప్రయోజనం ఏమిటంటేనండి, ప్రభుత్వానికి ఒక శక్తి ఉంటుంది. పిల్లలందరినీ కూర్చోపెట్టగలదు, ఉపాధ్యాయుల్ని కూర్చోపెట్టగలదు, తల్లిదండ్రుల్ని కూర్చోపెట్టగలదు. ఎక్కడైనా సమన్వయంలో మనం ఈ మార్పు చేద్దాం, ఇది బాగుంటుంది అనిపించింది అనుకోండి, చెయ్యగలదు. వాళ్ళది సార్వభౌమాధికారం. అప్పుడు నేను ఈ దేనికోసం ప్రయత్నిస్తున్నానో అది సాధించడం తేలిక. అంటే మనం అనుకున్న విద్యా నిర్మాణం ఒక కానీ మంచి పని చేయగలుగుతాం. వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. తర్వాత వాళ్ళు జీవో తీసుకొచ్చి పాలసీస్ తీసుకొచ్చేసి అన్ని విద్యా విధానం అన్ని మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ఇలాంటి వాతావరణం ఉంటే మంచి విద్యార్థులు తయారవుతారు, మంచి యువత తయారవుతారు అని చెప్తే మీరు చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి అది అవకాశం ఉంటుంది. అందుకని నేను ఆ పదవిని స్వీకరించడానికి కారణం అండి. మీ కార్యక్షేత్రం ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడ ఉంటే అదే కార్యక్షేత్రం. అంతే, ఈ స్వేచ్ఛ మీదే. అంటే ఎందుకనంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా ఇది మాత్రం మరింత బాగా గుర్తు పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే సభలో 10 మంది పిల్లలున్నా పిల్లలకి పనికొచ్చే మాట కూడా కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడుతున్నా నాది కార్యక్షేత్రంగానే మాట్లాడుతూ ఉంటాను. సో మీలో ఉన్న ఆనందాన్ని గమనిస్తుంటే ఏదో స్కూల్ కొత్త పుస్తకాలు గురించి పిల్లవాడు ఎంత ఆనందపడతాడో అలాగా మీరు నాకు చాలా ఇష్టమైన పనికి మీకు బాగా దగ్గర అవుతున్నాననే ఒక ఆనందం మీరు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం శర్మ గారు. మీతో నేను మనసు విప్పి ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా. సాధారణంగా ప్రవచనాలకి పిలిచేవాళ్ళు ఏదో రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, భాగవతం చెప్తాడు అంటారు. నేను అంత సంతోషంగా చెప్తా. కానీ పిల్లలకి చెప్పడానికి అన్న కోరిక తీరాలని నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత ధర్మవర్ధిని అని ఒక సంస్థని పెట్టి నేను ₹1,00,000 ఇచ్చాను ఆ సంస్థకి. ఇచ్చి ఆ సంస్థ పని ఏమిటంటే పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం. దానికోసం ఒక పుస్తకం కూడా తయారు చేసి శ్రీకాకుళంలో డాక్టర్ హర్షవల్లి గారని నాకు సోదరీ సమానురాలు, ఆవిడ దగ్గర ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి పిల్లలకు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఆ శిక్షణా తరగతులు నడిపాం. అంటే ఇవాళ ఇందులోకి వెడుతున్నాననే కాదు,
పదవీ విరమణ 2018లో చేసినప్పటి నుంచి నాకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు పిల్లలకి ఏదో చెయ్యాలి, పిల్లలకి మంచి చెప్పాలని ఏదో తాపత్రయం అండి. అందుకని ఇప్పుడు అది నాకు మరింత తేలిక కదూ. అందుకని సంతోషంగా అంగీకరించాను. సంతోషం దిగునీకృతమైంది. ఆ సంతోషం మీకు కనపడటం నాకు మరీ నాకు కనిపించింది. అది చాలా పిల్లగాడికి కొత్త పుస్తకాలు కొంటే ఆ వాసన పుస్తకాలు ఇష్టం. అలాగే మీరు పిల్లలకి ఇంకా దగ్గర అవుతున్నాం. అవునండి, హాయిగా మనం స్వేచ్ఛగా చేస్తున్నాం. అవును. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎలాగో ఉంటాయి. మన మనసులో గోరక్షణ, పిల్లల్ని తయారు చేయడం మీకు బాగా ఇష్టమైన అంశాలు ఈ రెండు. అవునండి, ఈ రెండు సాగుతాయి. అవును. మిమ్మల్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. మిమ్మల్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. అంతే అంతే అంతే. కదా. నమస్కారం సార్. చాలా సంతోషం సార్.